నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. అఖండ 2 టీజర్ అనేది రిలీజ్ అయిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ టీజర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఏంటంటే థియేటర్‌లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. మరి అఖండ 2 టీజర్ అనేది బయట పబ్లిక్ టాక్ ఎలా ఉంది అనే దాని గురించి అయితే చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్ సుందర్ సార్. మరి సార్‌తో మాట్లాడి అఖండ 2 టీజర్‌కి సంబంధించిన కొన్ని విశేషాలు అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అఖండ 2 టీజర్ రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ అనేది చాలా హైలో వచ్చింది. అఖండ 1 కన్నా అఖండ 2 అనేది చాలా హైప్ ఇచ్చింది సార్. సో దానికి సంబంధించిన కొన్ని విషయాలు అయితే చెప్పండి. అంటే టీజర్ రిలీజ్ అయ్యి దాదాపు 3-4 రోజులు అయిపోయింది. అవును. అంటే ట్రెమండస్ రెస్పాన్స్ అని చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే బిజినెస్ పరంగా ఆ సినిమాకి చాలా హెల్ప్ అయిందని చెప్పాలి. అంటే ఇప్పటిదాకా ఒక అంచనాలు ఉన్నాయి, టీజర్ తర్వాత దాని మీద బాగా పెరిగిపోయినాయి. అంటే పాన్ ఇండియా లుక్ వచ్చేసింది, ఆటోమేటిక్గా వచ్చేసింది. పైగా బాలయ్య హిమాలయాల్లో ఆ సోలం తిరుగుతూ వాళ్ళందరినీ ఆ సోలం మీద నిలబెట్టడం, ఆ విఎఫ్ఎక్స్ వర్క్. ఎందుకంటే అది మామూలుగా అయితేనేమో వేరే వాళ్ళతో యాక్సెప్ట్ చేయరు, పైగా బాలయ్యకి యాక్సెప్ట్ చేస్తారు. పైగా అఘోర పాత్ర, అఘోరకు అతీంద్రియ శక్తులు ఉంటాయి కాబట్టి ఆ సోలం తిరుగుతుందన్నా లేకపోతే ఆయన ఇలా లేపారన్నా అఘోరకు ఉండే అతీంద్రియ శక్తులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాలి. ఆ లుక్స్ అయితే అలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆ టీజర్లకు వచ్చిన తర్వాత అటు పక్క ఉన్న వ్యక్తి ఎవరు అనేది, అంటే ఆది పినిశెట్టి అనేది చెప్పొచ్చు. ఒక ఆది పినిశెట్టి కళ్ళు ఈజీగా మనకు గుర్తుపట్టవచ్చు. అంటే మనం అనుకుంటున్నామా సార్, లేదంటే ఆల్రెడీ నేను అనుకుంటున్నా, నేనైతే ఆది పినిశెట్టి అనుకుంటున్నా. ఎందుకంటే ఆది పినిశెట్టికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి అతను కళ్ళు కానీ అవన్నీ చూసి చిన్న కళ్ళు ఉంటాయి కాబట్టి ఆది పినిశెట్టి అని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే విలన్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండాలి. ఇంత అఘోర ఇంత పవర్ఫుల్ పాత్ర అయినప్పుడు విలన్ కూడా పవర్ఫుల్గా ఉండాలి కాబట్టి మరి అప్పుడు హీరోయిజం ఎలివేషన్ ఉంటుంది. కాబట్టి అతనికి కూడా ఏదో క్షుద్రశక్తులు లేకపోతే ఏదో క్షుద్రశక్తులకి ఆధ్యాత్మిక శక్తికి మధ్యలో ఉండే పోరాటంగా ఈ సినిమాని చేసి ఉండొచ్చు అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే ఈ సినిమా దాదాపు 200 కోట్ల రూపాయలు బడ్జెట్ అంటున్నారు మూవీ మొత్తం ఓవరాల్ గా. అంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇప్పుడు బాలయ్య బాబు అఖండ సినిమాకి వచ్చిన బడ్జెట్ ఇంత లేదు, బాలయ్య బాబు రెమ్యునరేషన్ కూడా ఇంత లేదు. ఈ సినిమాకి వచ్చేసరికి 200 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే బాలయ్య బాబు సినిమాలో అత్యంత ఎక్కువ బడ్జెట్ తీసిన సినిమా ఇది చెప్పాలి. ఖచ్చితంగా ఇదే అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు డాకు మహారాజ్ వచ్చింది, మరి అంటే బాలయ్య బాబు రెమ్యునరేషన్ అవన్నీ వేసుకుంటే ఆ సినిమా కూడా దాదాపు 100 నుంచి 150 కోట్లు జరిగింది బిజినెస్. జరిగే సినిమా నిర్మాణానికి ఆయన ఖర్చు అయింది, ఆ సినిమా కూడా ఆ స్థాయిలో రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ తర్వాత ఏమవుతుందంటే దీని లెక్కలన్నీ మారిపోయినాయి. అంటే ఎవరు ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, బోయపాటి గారు చేస్తారని తెలుసు కానీ ఈ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ అన్నీ లేవు. ఒక్కసారిగా టీజర్ రావడం, అందులో బాలయ్య బాబు విశ్వరూపం అనేది చూపించడం అనేది వచ్చాక బిజినెస్ లెక్కలన్నీ మారిపోయినాయి అంటున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఓటీటీ రైట్స్ కోసం చాలా పోటీ జరుగుతుంది ప్రధానంగా. అంటే దాదాపు 80 నుంచి 100 కోట్ల మధ్యలో డిస్కషన్ చర్చలు నడుస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు కొనుక్కోవడానికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ముందున్నారనేది ఒక సమాచారం. 80 కోట్ల దాకా అడిగారనేది ఒక సమాచారం అయితే ఉంది. వాళ్ళు 80 నుంచి ఎక్కడ క్లోజ్ చేస్తారో తెలియదు. కేవలం ఓటీటీ రైట్స్ అంత ఉంటే ఇక థియేటర్కల్ రైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, శాటిలైట్ రైట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడే ఓటీటీ రైట్స్తోనే 40% మనకి కనిపిస్తుంది ఇన్కమ్ బిజినెస్ పరంగా లెక్కల్లోకి వచ్చేసరికి. కాబట్టి టీజర్ ఎఫెక్ట్ అనేది ఎట్లా ఉంటుంది అంటారు. ఉదాహరణ ఈ మధ్యకాలంలో అఖండ 2 టీజర్ గురించి చెప్పాల్సి వస్తుంది. అలాగే మొన్న మధ్యన మిరాయి అనేది వచ్చింది, అది కూడా అలాగే ఆ సినిమా పాజిటివ్ వైపు వచ్చింది. మిరాయికి కొన్ని టీజర్లు వచ్చినప్పుడు విశ్వంబర కానీ వచ్చినప్పుడు విమర్శలు వచ్చినాయి, ఆదిపురుష వచ్చినప్పుడు ఇంకా విమర్శలు వచ్చినాయి. కానీ కొన్ని వచ్చినప్పుడు మాత్రం ఆటోమేటిక్గా అది పాజిటివ్గా మారటం అనేది ఈ మధ్యకాలంలో మిరాయి అనేది సినిమా ఒకటి, అఖండ 2 ఒకటి, ఈ 2 సినిమాల పరంగా వచ్చిన టీజర్లకు కానీ గ్లిమ్స్కి కానీ ఒక మంచి ట్రెమెండస్ రెస్పాన్స్ అనేది వచ్చింది. అదమ్మా. అవును సార్, మనకి ఆదిపురుష్ చూసుకున్నా కానీ లేదంటే మనకి ఇంకా రిలీజ్ అయ్యలేదు కన్నప్ప, లైక్ ఇలాంటి మూవీస్ చూసుకున్నా కానీ ఫస్ట్ పోస్టర్ చూడగానే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. బట్ అఖండ 2 టీజర్ చూసిన వెంటనే ఏంటంటే ప్రతి ఒక్కరికి లైక్ ఒక అఘోర ఉగ్ర రూపం ఏ విధంగా ఉంటుంది, తన కోపం పడితే ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ అయితే ఆ టీజర్ లో చూపించారు. అవును, బాలయ్య ఫేస్ లో కానీ ఆ అగ్రెసివ్నెస్ అనేది ఖచ్చితంగా అది ఆ ఎలివేషన్స్ రావాలంటే ఆ కోపాన్ని చూపించగలగాలి పాత్ర కూడా, ఆయన కళ్ళలోనే ప్రతిఫలించాలి, ప్రతిదీ అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పాపారాయుడులో ఎంత వృద్ధ గెటప్లో ఉండేది, కానీ ఈ అఘోర గెటప్లో ఆ తరహాలోనే బాలయ్య బాబు అనేది రూపం కనిపించింది. అట్లా ఉందమ్మా అది.
అంటే బయట టాక్ ఏంటంటే సార్ టీజర్ చూసిన తర్వాత కొంతమంది జనాలు లైక్ స్పేస్ లేకుండా నిలబడితే దాని ఒక పద్మవ్యూహం అనేసి అని అంటారు. బట్ బాలయ్య బాబు టీజర్లో చూసిన తర్వాత ఏంటంటే ఆ త్రిశూలంతో మొత్తం రౌండప్ చేయడం వల్ల త్రిశూల వ్యూహం అనేసి ఫ్యాన్స్ యొక్క టాక్ వచ్చింది. పద్మవ్యూహం ఎలానో లేక త్రిశూల వ్యూహం అలా అనేసి అని అన్నారు. సో ఏమంటారు సార్ అది? కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది చేస్తేనేమో అది యాక్సెప్ట్ చేయరు. అవును, కొంతమంది చేస్తే అసలు యాక్సెప్ట్ చేయలేరు. బట్ ఎక్కడ రిమార్క్ పెట్టే ఛాన్స్ లేకుండా వేలు పెట్టడానికి అవకాశం లేకుండా కొంతమంది ట్రోల్ చేసినా అది కూడా పాజిటివ్గా మారిపోయింది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అది ఒక పాజిటివ్గా మారిపోయింది ఈ టీజర్కి వచ్చేసరికి. కాబట్టి బోయపాటి గారికి కూడా ఇది ఏమనాలంటే ఒక విధంగా చెప్పాలంటే రెండో ఇన్నింగ్స్ అని చెప్పాల్సి వస్తుంది. బాలయ్య బాబుతో మొదటి 3 సినిమాలో ఒక ఇన్నింగ్స్. సో ఇది ఒక ఇన్నింగ్స్ ఎందుకంటే ఆయన లెజెండ్ కానీ సింహ కానీ అఖండ కానీ ఒక ఇన్నింగ్స్లో పెట్టుకుంటే ఇక్కడి నుంచి పాన్ ఇండియా స్టార్గా బాలయ్య బాబుని చూపించాలని దాని మీద కృషి చేయడం అనేది ఆయనకి ఒక సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాల్సి వస్తుంది. సెకండ్ హ్యాట్రిక్ దిశగా కూడా వెళ్ళబోతుందని చెప్పాలి. సెకండ్ హ్యాట్రిక్ దిశగా వెళ్తూ మొదటి సినిమాగా ఇది చేస్తున్నారని అఖండ 2 అనుకోవాలి. ఓకే సార్, ఈ మూవీలో బాలయ్య బాబు రెమ్యునరేషన్ ఎంత ఉండొచ్చు అంటారు? ఎందుకంటే ఆల్రెడీ 2000 crores పెట్టి మూవీ తీస్తున్నప్పుడు మరి బాలయ్య బాబు యొక్క రెమ్యునరేషన్ ఏ విధంగా ఉంటుంది? ఇది ఎందుకంటే బాలయ్య బాబు సాధారణంగా ఏంటంటే అమాంతం పనిచేయడం అని జరగదు. అవును, మీరు కూడా లాస్ట్ ఇంటర్వ్యూలో ఇన్ఫార్మ్ చేశారు. సో అందరూ హీరోలాగా కాదు, బాలయ్య బాబు కొంచెం చూసి తీసుకుంటారు. ఎందుకంటే ఒకేసారి మొన్న ఈ మధ్యన విమర్శలు వచ్చినాయి. ఒక హీరోకి దీని మీద నిర్మాతలు ఎగ్జిబిటర్లు వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు 10 లక్షలు ఇవ్వాల్సిన హీరోకి 30 లక్షలు ఇచ్చేస్తున్నారు, ₹1 కోటి ఇవ్వాల్సిన వాడికి 10 కోట్లు ఇస్తున్నారు, ఈ టైప్లో మాటలు వస్తున్నాయి. అందుకని అలాంటివి కూడా ఉంటాయి. ఒకటి ఇంకొకటి ఏంటంటే బాలయ్య బాబు అఖండ మూవీ చేసినప్పుడు 10 కోట్లు కూడా లేదు ఆయన రెమ్యునరేషన్. 2020 కరోనా టైంలో దగ్గర 10 కోట్లే ఉండేది, ఇంచుమించుకు అంతే ఉండేది. ఆ తర్వాత పెంచుకుంటూ ఇప్పుడు 45 crores ఎంతో ఈ సినిమాకి తీసుకుంటున్నట్టుగా మనకు లెక్కలు చెబుతున్నాయి. అఫీషియల్గా ఫిగర్ అయితే మనకు రాదు, కానీ 40 నుంచి 45 crores వరకు అఖండ 2కు ఉంది. ఆ తర్వాత రేపు మళ్ళీ గోపిచంద్ సినిమాకి ఎంత తీసుకుంటున్నారో ఏమిటి తెలీదు. ఈ మూవీకి ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు సార్ మీరు అఖండ 2కి? ఎందుకంటే ఇది హై బడ్జెట్ మూవీ అండ్ ఏంటంటే చాలా రిస్క్, ఆ గెటప్ అవన్నీ చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఎక్కువ కష్టపడాలి. జనరల్ గా ఇప్పుడు ఆయనకి 40 కోట్లు తీసుకుంటారు అనుకుందాం ఈ సినిమాకి. అంటే అఖండ 1కి 40 crores తీసుకున్నారు కాబట్టి సో అఖండ 1కి 10 crores. ఓకే, అఖండ 2కి వచ్చేసరికి 40 crores తీసుకుంటున్నారనే సమాచారం ఉంది. 40-45 అంటున్నారు. అట్లా చూసుకుంటే బిజినెస్ పరంగా మరి ఓటీటీకే 80 కోట్లు వస్తున్నప్పుడు ఇవ్వడానికి ఏముంది, తక్కువ చెప్పాలి. ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలా తక్కువ, అది 40 కోట్లు అనే అమౌంట్ చాలా తక్కువ. ఎందుకంటే ఓటీటీలోనే 80 కోట్ల వరకు వెళ్ళారు. చాలా సంవత్సరాలు పోటీ పడుతుంది, ఎవరికి ఫైనల్ అవ్వాలా, ఇంకా ఫైనల్ అవ్వలేదు. అమెజాన్ ప్రైమ్ వాళ్ళకి ఇస్తారా, నెట్ఫ్లిక్స్ వాళ్ళకి ఇస్తారా, లేకపోతే హాట్స్టార్ వాళ్ళకి ఇస్తారా, ఇది ఏమి ఫైనల్ అవ్వాల, ఎవరికి ఫైనల్ అవ్వాల. కాకపోతే 80 నుంచి 85 కోట్ల వరకు అడుగుతున్నారు అనేది సమాచారం. అట్లా అనుకున్నప్పుడు అందులో సగం అమౌంట్ రెమ్యునరేషన్ తీసుకోవడం అనేది పెద్ద రీజనబుల్ అమౌంట్. థియేటర్కల్ రైట్స్ ఉంటాయి కదా, 4 కోట్ల బడ్జెట్ తీస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రాబట్టేటప్పుడు బిజినెస్ పరంగా చూసుకుంటే ఇది ఇక్కడ 100 కోట్లు కనిపిస్తుంది ఓటీటీలో. అక్కడ థియేటర్కల్గా అది ఒక 200 కోట్లు వేసుకున్నా ఖచ్చితంగా 500 కోట్ల రూపాయలు ఈజీగా కలెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. మరి అంత కలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మరి రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే దగ్గరగా అట్లా తీసిన గతంలో రజనీకాంత్ లాంటి వాళ్ళు జైలర్ 2కి 500 కోట్ల రూపాయలు వచ్చినప్పుడు 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. మరి ఆ ప్రకారం చూసుకుంటే బాలయ్య బాబు తీసుకునే అమౌంట్ పెద్ద నథింగ్, అది చాలా తక్కువే ఈ సినిమా వరకు చూసుకుంటే. అఖండ 2 వరకు తీసుకుంటే ఎందుకంటే ఇప్పుడు దీనికి వచ్చిన హైప్ వేరుగా ఉంది, చాలా అన్ని మూవీస్ కన్నా ఆల్మోస్ట్ ఇదే టాప్ లో ఉంది సార్. అదే ఓకే సార్, మీరు టీజర్ చూసిన తర్వాత బయట రెస్పాన్స్ ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు? అదే రెస్పాన్స్ అయితే అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే బాలయ్య బాబుకి పరంగా చూసుకుంటే ఇప్పుడు మనకి ఆయన బాలనటుడుగా 74లో వచ్చినప్పుడు కొంతకాలం తాతమ్మ కళ, రామ్ రహీము ఇట్లా కొన్ని సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. సోలో హీరోగా వచ్చినప్పుడు సాహసమే జీవితం అనే సినిమా సోలో హీరోగా మొదటి సినిమా అని చెప్పాలి. ఆ తర్వాత సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి ఇవన్నీ వచ్చినప్పుడు అఖండ వరకు కూడా ఒక ఇన్నింగ్స్ అని చెప్పుకుంటే అఖండ సినిమా నుంచి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ వరుస పెట్టి హిట్లు చేసినాయి, గ్రాఫ్ పెరిగిపోయింది, ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది కాబట్టి అది సెకండ్ అనుకోవాలి. ఇప్పుడు అఖండ 2 నుంచి మళ్ళీ ఇది ఒక థర్డ్ ఇన్నింగ్స్ లాగా అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన గ్రాఫ్ మళ్ళీ ఇప్పుడు పాన్ ఇండియా వైపు వెళ్తున్నారు కదా. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా, వాళ్ళు అఖండ సినిమా ఆ స్థాయిలో హిట్ అవుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దీన్ని మార్చుకుని దీన్ని ఆటోమేటిక్గా ఇది పాన్ ఇండియా హీరోగా ఆయన మారిపోయారు.
మరి ఒక రకంగా తన థర్డ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఆయన నెక్స్ట్ వచ్చే సినిమా మల్లేని గోపిచంద్ సినిమా పెద్ద సినిమానే, రాబోయే సినిమాలన్నీ కూడా పెద్ద ప్రాజెక్టులే. అది సార్ బయట టాక్ ఏంటంటే సార్ ఓజీతో పోటీ పడే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి అని అంటున్నారు. మరి ఇది రిలీజ్ డేట్ ఎప్పుడు ఉందంటారు? నిజంగానే ఓజీ మూవీతో పోటీ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటారా సార్? అంటే ఓజీ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అవును, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లోకి వెళ్ళిపోతున్నారు. అవును. కాబట్టి ఓజీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. దాదాపు చిన్న చిన్న వర్క్స్ తప్పితే పెద్దగా మేజర్ వర్క్ అంటూ లేదు. కాకపోతే సినిమా రిలీజ్ పరంగా రెండింటికి అనుకూలంగా సెప్టెంబర్ 25 వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. ఎవరో ఒకరు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. ఎవరు తగ్గుతారో ఏంటి అనేది మాకు చెప్పలేదు. కాకపోతే ఒక 2-3 డేస్ అటు ఇటు అయితే అంతే అదమ్మా. ఓకే సార్, ప్రతి ఒక్క ఫెస్టివల్కి అయితే బాలకృష్ణ గారు ఒక్కొక్క మూవీని అందిస్తూనే ఉన్నారు. బట్ ఆ ఫెస్టివల్లోనే ఒక మాస్ జాతర అనేది చూపిస్తున్నారు. మనకి లాస్ట్ సంక్రాంతి తీసుకున్నట్లయితే డాకు మహారాజా వచ్చింది, అది కూడా హిట్ అయింది. అండ్ ఇప్పుడు ఈ దసరాకి వచ్చేసి అమ్మవారి యొక్క నవరాత్రుల్లో వస్తుంది ఈ మూవీ కూడా. దసరా టైం అనుకున్నారు వాళ్ళు, ఖచ్చితంగా ఈ దసరాకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది కూడా ఒక పెద్ద హిట్ అవుతుంది అనేసి ప్రతి ఒక్కరు అవుతుంది, హిట్ అవుతుంది. సో అఖండ 2 అప్డేట్స్ అనేవి ఎలా ఉన్నాయి, అసలు ఆ మూవీ ఎలా ఉండబోతుంది, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ దేనికి రాబోతుంది అని ప్రతి అప్డేట్ అయితే మాకు ఇన్ఫార్మ్ చేశారు సార్. థ్యాంక్ యూ.